ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లు అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పారు కదా. అయితే గృహాలు లేని వారికి L1, L2 లబ్ధిదారులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన, ఇలా మంజూరు పత్రాలు జారీ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఏ జిల్లాలకు అదేవిధంగా ఏ ప్రాంతాల వారికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వబోతున్నారు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మంజూరు పత్రాలు యొక్క లిస్ట్లో పేరు ఉంటే ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది ఆ వివరాలను మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని పూర్తిగా చూడండి. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. సో మొట్టమొదటి అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఇక మనకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇప్పుడు రెండో విడత అనేది ప్రభుత్వం స్టార్ట్ చేయడానికి కూడా సిద్ధం కావడం జరిగింది కదా. సో ఇప్పుడు జూన్ 2 తారీఖున డబుల్ ధమాకా. సో వీరికి ఎవరికంటే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే సో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా L1 అదేవిధంగా L2 లబ్ధిదారులు ఉన్నారు. L1 లబ్ధిదారులకు సంబంధించి సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే L2 లబ్ధిదారులకు కూడా ముఖ్యంగా ఎవరికైతే సొంత స్థలం లేదో, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ కావాలని చాలామంది అయితే అడుగుతున్నారు. ఏ జిల్లాలో ముందుగా ఇవ్వబోతున్నారు ఏంటనే దానిపైన కూడా సో ఇందుకు సంబంధించి చివరి దశ అంటే దాదాపు ఇక ఇతర పట్టణాల్లో గత హయాంలో చివరి దశలో ఉన్నటువంటి ఇండ్లు కంప్లీట్ కాకుండా ఉన్నాయో వాటిని పూర్తిగా నిర్మించి దశల వారీగా లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం భావిస్తుందన్నమాట. సో వారందరికీ అయితే ఇవ్వబోతున్నారు. ఈ క్రమంలో జిల్లాల వారీగా జూన్ 2వ తారీఖు నుంచి మొదటి విడత కొంతమందికి మొదటి దశలో గృహప్రవేశాలు చేసుకునేందుకు వారికి పట్టాలు కూడా ఇవ్వనున్నారన్నమాట. ఏ జిల్లాలో ఏంటనేది ఫస్ట్ కరీంనగర్, అదేవిధంగా జమ్మికుంట, హుజురాబాద్ పట్టణ పరిధిలో దాదాపు 1660 ఇండ్లు అనేది ఇవ్వనున్నారన్నమాట. సో లబ్ధిదారులకు ఇప్పటికే 2 పడకల ఇండ్లు డబుల్ బెడ్రూమ్ అని కూడా అంటాం కదా. సో ఇవన్నీ కూడా నిర్మాణ దశలో అయితే ఉన్నాయి. వాటిని కొన్ని కంప్లీట్ చేశారు, ఇంకా కొన్ని కంప్లీట్ చేయాల్సి అయితే ఉంది. సో నిరుపేదలను గుర్తించేందుకు గాను ఇటీవల కాలంలో ఒక సర్వే రెవెన్యూ అధికారులు, నగరపాలిక అధికారులు కూడా సమన్వయంతో సర్వే అనేది నిర్వహించారు. వారి అర్హుల లిస్టు కూడా సో ఇందుకు సంబంధించి ప్రభుత్వం దగ్గర అయితే ఉందన్నమాట. సో అధికారులు సో ఇక జమ్మికొండలో 500 ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది డబుల్ బెడ్రూమ్. అంటే హుజురాబాద్లో వచ్చేసి 500 ఇండ్లు. అదేవిధంగా సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొన్ని చివరి దశలో ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా జూన్ 2వ తేదీలోగా మొదటి వారంలో మొదటి దశ పూర్తి చేసి గృహప్రవేశాలు అనేది చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో డబుల్ బెడ్రూమ్ సంబంధించి సో ఈ జిల్లాలో ముందుగా అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరీంనగర్లో 660 అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. వీలైనంత తొందరలోనే ఒక బ్లాక్లో 80 మందికి లబ్ధిదారులకు 2 పడకలు అంటే G+1, G+3 అయితే ఉన్నాయి కాబట్టి సో ఇక ఇందులో ప్రధానంగా ఎంపిక చేసిన వారి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇక ఆమోద ముద్ర వేసినట్టు సమాచారం. మంత్రి ఆదేశాల అనుగుణంగానే ఇళ్లను అప్పగించబోతున్నారన్నమాట. ఇవన్నీ కూడా సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక ఏదైతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 2వ తారీఖున దరఖాస్తు చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు దాదాపు ప్రతి నియోజకవర్గానికి. ఇక ఇందిరమ్మ ఇండ్ల విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ విషయం అయిపోయింది కదా. నెక్స్ట్ ఇందిరమ్మ విషయం చూసుకున్నట్లయితే ప్రతి నియోజకవర్గానికి 2000 ఇండ్లు కేటాయించడం జరుగుతుందన్నమాట. సో దాదాపుగా 2.5 లక్షల ఇండ్లు అనేది కట్టి ఇవ్వబోతున్నారన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించి త్వరలోనే ప్రారంభించబోతున్నారండి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు పత్రాలు అయితే వీరికి అయితే ముందుగా